గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. మంగళవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు పోలే సాంబయ్య అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్హత కలిగిన కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడితేనే వేతనాలు వచ్చే పరిస్థితి వచ్చిందని అన్నారు. గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలు చేసినప్పుడు తమ మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుస్తామని చెప్పిన వారు నేడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సెలవు ఇవ్వకుండా అధిక పని గంటలతో స్పెషల్ ఆఫీసర్లు వేధిస్తున్నారని ఆరోపించారు. సెలవుల పేరుతో వేతనాలు అడ్డగోలుగా కోత విధిస్తున్నారని అన్నారు. బట్టలు, సబ్బులు, చెప్పులు, నూనెలు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆగస్టులో జరిగే యూనియన్ రాష్ట్ర జిల్లా మహాసభల్లో కార్మిక సమస్యలు చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, యూనియన్ జిల్లా నాయకులు పొన్న అంజయ్య, గండమల్ల ఆశీర్వాదం, ఎండి జహీర్, పి సర్వయ్య, ఎర్ర అరుణ, నరసయ్య, నరసింహ, రమేష్, సైదులు, యాదయ్య, యాదమ్మ, వెంకటమ్మ, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చర్చించి ఒక పోరాట కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే వీళ్ళకు కనీస వేతనం అమలు చేస్తా అని చెప్పారు. అర్హత కలిగిన వాళ్ళని పర్మనెంట్ చేస్తా అన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తా అన్నారు. బీమా అమలు చేస్తా అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 19 నెలలు గడుస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు లేదా ఈ శాఖ మంత్రికి ఉన్నటువంటి సీతక్క గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా ఈరోజు బుట్టదాఖలవుతున్నాయి తప్ప ఈయన పరిష్కారం కావడం లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందలు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలు చేయకపోతే మేము ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ఐక్యం చేసి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున సమ్మె పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో కూడా గ్రామ పంచాయతీ కార్మికుల్ని వేధిస్తూ ఉన్నారు. ఓవర్ టైం పనిచేయిస్తూ ఉన్నారు. ఆదివారం సెలవులు ఇవ్వట్లేదు. పెండింగ్ వేతనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు కూడా జిల్లా అధికార యంత్రాంగం వెంటనే పరిష్కరించాలి. లేకపోతే జిల్లాలో కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు నల్గొండ జిల్లా దొడ్డికొమర సిపిఎం భవనంలో తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు విస్తృత స్థాయి సమావేశం జరిపించడం జరుగుతుంది. ఈ సమావేశంలో మేము జరగబోయే కార్యక్రమాలలో భాగంగా ఫస్ట్గా మండల మహాసభలు జరిపి, అదేవిధంగా జిల్లా మహాసభలు జరిపి, రాష్ట్ర మహాసభలు జరిపి ఆ సభలలో మేము ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలి, ఏ రకంగా పోరాడాలి అనే ఉద్దేశంతో తీర్మానించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మేము సమ్మె చేసినప్పుడు మా టెండ్ల దగ్గరికి వచ్చి, ఈ కాంగ్రెస్ ఒక ప్రభుత్వం మేము సమ్మె చేసినప్పుడు మా టెండ్ల దగ్గరికి వచ్చి మీ న్యాయమైన కోరికలు మా ప్రభుత్వం రాగానే మేము మీకు మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం, మీ వేతనాలు పెంచుతాం, కనీస వేతనం పెంచుతాం అనేది హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆశలతోటి మా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది. ఆ ఓట్లో వాళ్ళు గెలిచి మమ్మల్ని విస్మరించడం జరిగింది. మేము ఎన్నిసార్లు పోయి వినతి పత్రం ఇచ్చినా కానీ ప్రభుత్వం, సీతక్క అందరూ చూద్దాం అని జాప్యం చేస్తారు. కావున ఈ మహాసభలే మా పోరాటానికి వేదిక, నాంది అని చెప్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.